అందరికీ నమస్కారం అండి. అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయాన్ని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ ఆలయము తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. కంచిలోని శక్తిపీఠాన్ని నాభిస్థాన శక్తిపీఠం అంటారు. కా అంటే సరస్వతి రూపము, మా అనేది లక్ష్మీదేవి రూపము, అక్షి అంటే కన్ను అని అర్థము. దీని అర్థము కంచిలో అమ్మవారు సరస్వతి లక్ష్మిగా రెండు కన్నులుగా నివసిస్తుంది అని ప్రతీతి. ఈ దేవి యొక్క అనుగ్రహాన్ని పొందాలంటే లలితా సహస్రనామ జపం జరపటమే మంచి మార్గము. కామాక్షిదేవి కంచిలో మట్టితో చేసిన శివుని విగ్రహానికి పూజ చేస్తూ ఉండేది. అప్పుడు శివుడు పెద్ద అలలతో కంబానది రూపంలో వచ్చాడట. దేవిని పరీక్ష చేయటానికి అలల వృద్ధిని పెంచగా దేవి తన రెండు చేతులతో విగ్రహాన్ని ఉంచుకొని అలల నుంచి కాపాడిందని ఇక్కడ స్థల పురాణము. ఇక్కడ దేవి సూదిమనపై కూర్చొని పంచాగ్నుల మధ్య నిలబడి శివుడిని పూజించక దానికి సంతసించి ఆమె ఎదుట ప్రత్యక్షమై వివాహమాడినట్టు చెప్తారు. కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీ చక్రం అనే 3 రూపాలలో దర్శనమిస్తారు. ఆలయంలో అమ్మవారి విగ్రహాన్ని పద్మాసనంపై కూర్చున్నట్లుగా మలచటం జరిగింది. దేవి తన చేతులతో పాశము, అంకుశము, పుష్పబాణము, చెరుకుగడ్డలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని కనుక దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తులు నమ్ముతుంటారు. ఈ ఆలయంలో అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో బలులు కోరుతుండటంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించటానికి శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెప్తారు. ఇక్కడ శ్రీచక్రానికి ప్రతిరోజు పూజలు జరుగుతూ ఉంటాయి. అమ్మవారిని దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగా ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఆయన అనుమతి తీసుకొని ఉత్సవాలకు దేవాలయం నుంచి బయటికి తీసుకొని వస్తారు. ఈ కోవెల ప్రాంగణము చాలా విశాలంగా ప్రశాంతంగా ఉంటుంది. ప్రతిరోజు ప్రాతకాలములో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతిచ్చి పల్లకీలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకొస్తారు. తరువాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతిచ్చిన తరువాత భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువై ఉన్న అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మండపంలో 4 గోడలను 4 వేదాలుగా, 24 స్తంభాలను గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతి బుధవారము చందనకాపు పూజ, రోజు 3 సార్లు అభిషేకము నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ కూడా చేస్తారు. నవరాత్రులు వచ్చినప్పుడు 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజించటం జరుగుతుంది. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తకంగా ఆరాధిస్తారు. ఈ సమయంలో కన్యా సుహాసిని పూజలను విశేషంగా చేయటం జరుగుతుంది. వీరిని గనక పూజించినట్లయితే అమ్మవారిని పూజించినట్లే అని భావించటం జరుగుతుంది. దేవీ నవరాత్రులలో ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకము. ఆలయంలోని కుడివైపున గజరాజు కోసము ప్రత్యేకంగా ఒక షెడ్డు ఉంది. ప్రతిరోజు ఉదయం గోపూజ, గజపూజను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు. ఈ ఆలయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 12:30 గంటల వరకు, తిరిగి 4 గంటల నుంచి రాత్రి 8:30 వరకు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. కాంచీపురానికి వెళ్ళటానికి ముందుగా కర్నూలు మీదుగా తిరుపతి చేరుకొని అక్కడి నుంచి వెళ్ళవచ్చు. తిరుపతి నుంచి కంచికి నేరుగా బస్సులున్నాయి. హైదరాబాద్ నుంచి కనుకైతే నేరుగా చెన్నై వెళ్ళి అక్కడి నుంచి కోయంబేడ్ బస్ స్టేషన్ నుంచి కంచికి వెళ్ళవచ్చు. విమాన మార్గం ద్వారా వెళ్ళాలంటే చెన్నై విమానాశ్రయం నుంచి ప్రైవేట్ వాహనాల ద్వారా కంచి చేరుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.